రికార్డ్ స్టార్టెడ్. ఓకే. సెకండ్ సెమిస్టర్కు సంబంధించి 2 ఫౌండేషన్ కోర్సుని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏమో లైఫ్ స్కిల్స్కి సంబంధించి ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్. ఈ సబ్జెక్ట్ ఎంత గొప్పదంటే, మీరు డిగ్రీ తర్వాత సివిల్ సర్వీసెస్ రాయదలుచుకుంటే ఆ సివిల్ సర్వీసెస్లో ఇది ఒక పేపర్ ఉంటుందండి, ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్. ఇండియన్ కల్చర్ ఉంటుంది ఒక పేపర్. నిజంగా చాలా గొప్ప సబ్జెక్ట్ అనిపించింది నాకు. మీకు మన ఇండియన్ కల్చర్ మీద కనీసం కొంతలో కొంతైనా అవగాహన కలిగించేటువంటి ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఆప్షనలే, బట్ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, చాలా బాగుంది. ఇది మనం చెప్పుకోవాలి. బట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ ఇంకా మనం డౌన్లోడ్ చేసుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ సిలబస్ కాకుండా మన ఫౌండేషన్ కోర్స్ ఉన్నటువంటి ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫౌండేషన్ కోర్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. తర్వాత సెకండ్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అన్నమాట. ఇదేమో లైఫ్ స్కిల్స్. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా? ఎస్, ఎవరైనా అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తూ ఉండండి. ఓకే, సరే. లైఫ్ స్కిల్స్ లో భాగంగా మనం ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ ఎంచుకున్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శన కళలు, ప్రదర్శించేటువంటి కళలు. మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి అవగాహన ఖచ్చితంగా ఉంటుంటుంది. ఏవైతే ఏమంటుందండి, దృశ్యమానంలో కనిపించేటువంటి వినోదాన్ని, విజ్ఞానాన్ని కలిగించే ఒక కళలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తు చేసుకునే విధంగా మనకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటివి ఉంటాయి అనమాట. పర్ఫార్మింగ్ అంటే కళ్ళ ముందు ప్రదర్శించేటువంటి రకరకాలైనటువంటి కళారీతులను గురించి మనం ఇక్కడ చదువుకుంటాం అనమాట. ఈ 2 కోర్సులని సెకండ్ సెమిస్టర్ కి సెలెక్ట్ చేసుకుంటున్నాం. అదే ఫస్ట్ సెమ్ లో అయితే ఒకటి హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అయితే, రెండవది టూరిజం గైడెన్స్ అనమాట. సో ఇప్పటికి వచ్చేసరికి ఇవి రెండింటిని, ఇవే కాకుండా ఇంకొక ఉంది, అది జర్నలిజం. మేబీ సార్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. అది ప్రస్తుతానికైతే ఇది మనం తీసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ ఇంకా డౌన్లోడ్ చేయలేదు కాబట్టి వీటిని ప్రారంభించడం లేదు ఇప్పుడు. రైట్, చార్ట్ ఈస్ హియర్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, అయ్యయ్యో. సరే, రెక్టిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామా నేను నా లెవెల్లో మ్యాక్సిమం. అమ్మా వినిపిస్తుందా ఇప్పుడు బానే? ఓకే సార్. సరే అండి. ఓకే, అట్లా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తూ ఉండండి. సరే, ఈ 2 స్కిల్స్ని, ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఒకటి, లైఫ్ స్కిల్స్ కోర్స్ ఒకటి, ఇవి రెండింటిని మనం మళ్ళీ చెప్తున్నాం. సిలబస్ డౌన్లోడ్ చేసిన తర్వాత సెకండ్ సెమిస్టర్కి వెళ్ళిపోదాం. ఈరోజు ఫౌండేషన్ కోర్సే కాబట్టి ఆ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి హ్యూమన్ వాల్యూస్ను చివరి 2 యూనిట్లను కూడా మనం ఒకసారి చూసినట్లయితే వాటితో దాన్ని ముగించేయచ్చు. సరే, నేను శరీరం వరకు మనం మాట్లాడుకున్నాం దాని యొక్క విశేషాంశాలను. ఈ రోజైతే దాని తర్వాత వచ్చినటువంటి ఫోర్త్ యూనిట్, సామాజిక విలువలు. ఈ సామాజిక విలువలు అంటే ఏంటి, సమాజం అంటే ఏమిటి, సమాజంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, విలువల యొక్క ఆవశ్యకత ఏమిటి ఒకసారి డిస్కస్ చేసుకొని, డిస్కషన్ అనగానే ఇక్కడ ఏమనుకుంటున్నాం, మీరు కేవలం డిస్కషన్ అని పేరు పెట్టుకుంటున్నాం కానీ డిస్కస్ చేయడం లేదు. డిస్కస్ చేయాలి అని అంటే ఏం చేయాలి, మీరు కూడా మాట్లాడాలి. మీరు మాట్లాడకుండా కేవలం వినడం వరకే తీసుకుంటున్నారు.
అట్లా అంటే ఇది ఫస్ట్ క్లాస్ అయితే మీరు అన్నట్టు మీరు వినడం బాగుంటుంది. కానీ అట్లా కాకుండా ఇది రివిజన్ కాబట్టి రివిజన్ సమయంలో మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉంటే బాగుంటుంది. వింటున్నారు కదా? సరే. ఇందులో ముందు మనకి నీతివంతమైన మానవుడి నడవడిక, ఎథికల్ హ్యూమన్ కాండక్ట్. ఈ ఎథికల్ హ్యూమన్ కాండక్ట్ అనేది అనగానేమి దీంట్లో ఉండేటువంటి అంశాలు ఏంటి దాని గురించి మాట్లాడుతున్నాం. హ్యూమన్ కాండక్ట్ అనగానే మీరు లివింగ్ సర్టిఫికేట్ మీరు ఒక టీసీ తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఒక పాఠశాల నుండి కళాశాల నుండి వేరే ప్రాంతానికి లేదా వేరే కళాశాలకు వెళ్ళేటప్పుడు మీకు లివింగ్ సర్టిఫికేట్ టీసీ అంటాం కదా మనం, ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఆ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లో మీ కాండక్ట్ గురించి రాస్తారు. ఆ కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారా? ఆ కాండక్ట్ సర్టిఫికేట్ లో ఏమని రాస్తారు అని అంటే ఈ పిల్లవాడి లేదా ఆ స్టూడెంట్ యొక్క నడవడిక ఆ పాఠశాలలో లేదా కళాశాలలో ఉన్నంత కాలం ఎలా ఉండింది, అతని యొక్క నడవడిక అంటే ప్రవర్తన బాగానే ఉండింది, మంచి పిల్లవాడు అనేటువంటి సాటిస్ఫాక్టరీ, ఓకే, సంతృప్తికరమైనటువంటి నడవడికతో ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి బాగానే ఉన్నారు అనేటువంటి సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. అది కనుక దాంట్లో లేదు అని చెప్పి రాయడానికి నాకు తెలిసి ఎక్కడ రాయరు, అటువంటిది ఏం జరగదండి నాకు తెలిసి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈ నీతివంతమైన మానవుడి నడవడిక అనేది అసలు దీంట్లో ఉండేటువంటి మూల అంశాలు ఏంటి, వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మన నడవడికలో ఒక రకమైనటువంటి ఖచ్చితత్వాన్ని ఉంటుంది. మనకు తెలుగు చెప్పదలుచుకుంటే వ్యక్తిత్వ వికాసంలో భాగంగా మనం మాట్లాడుతున్నాం. వ్యక్తిత్వం అంటే ఏమిటి అంటే వ్యక్తి యొక్క తనం, వ్యక్తి ప్రవర్తించే విధానాన్ని వ్యక్తి యొక్క తనం అని అంటాం. మనల్ని మన పేరు చెప్పగానే అంటే మన స్నేహితులు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, ఒకరి పేరు చెప్పగానే మనకు తెలియకుండానే వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది. అది మంచి కావచ్చు, అది చెడు కూడా కావచ్చు. మంచి ఇట్లా రకరకాల భావనలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఏర్పడుతున్నటువంటి భావనలను మనం వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తీర్మానించడానికి ఉపయోగించుకుంటాం. ఎట్లా అంటే ఆ వ్యక్తి మంచివాడని, చెడ్డవాడని ఇంకా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇట్లా ఎందుకు మాట్లాడుతాము అంటే ఆడ నీ వ్యక్తిత్వం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది ప్రవర్తన, నడవడిక. సో దట్ ఈస్ కాండక్ట్. సో చూద్దాం ఏముంటుందంటే స్వీయ పరిశీలన ద్వారా మనం సరైన అవగాహనను, నీతివంతమైన మానవ నడవడిక ఖచ్చితత్వాన్ని గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది, దోహదం చేస్తుంది. నిజంగా స్వీయ పరిశోధన మనం సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేటువంటి చేసుకుంటున్నామా? ఇది మనం సెకండ్ యూనిట్ లోనే చదువుకున్నాం దీని గురించి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా అవసరమైనటువంటి విషయం. అంటే మన లోపాలు మనకు తెలిసినంతగా బయటి వాళ్ళకు తెలియవు కాబట్టి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది అవసరం అని చెప్పడం జరుగుతుంది. సో సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అవసరం అనుకున్నప్పుడు దాంట్లో నీ యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి ఖచ్చితత్వం, నడవడికలో ఉన్నటువంటి ఖచ్చితత్వం నువ్వు నిర్ణయించుకోవచ్చు, గుర్తించవచ్చు. సో అప్పుడు మనం విశ్వవ్యాప్త విలువలకు అన్నామా లేదా, మన ప్రవర్తన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నామా, పర్వాలేదా, మన ప్రవర్తన బాగానే ఉందా అనేటువంటి అంశాల పట్ల ఒక రకమైనటువంటి నిర్ణయానికి మనం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అట్లా దీని పట్ల ఇది ఒక రకమైనటువంటి సరైన తీర్మానం చేయకుండా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా చెప్పొచ్చు. సో ప్రతి ఈ తాత్విక ఆలోచనలు వస్తూనే ఉంటే ఒకరు ఉంటారు, కొత్త ప్రతిపాదనలు వస్తూ విచిత్రం ఏమీ లేదు. అయినప్పటికీ ఓకే, దాంట్లో ఉన్నటువంటి సానుకూల అంశాలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. దాంట్లో భాగంగా విలువలు, నైతికత, నడవడిక అంటే వాల్యూస్ అండ్ పాలసీ, క్యారెక్టర్ లేదా క్యారెక్టరిస్టిక్స్, ఓకే, ఇటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మానవుని ప్రవర్తనావళిలో విలువలు ఒక భాగం. అయితే మనకు ఈ విలువల పట్ల సత్యావగాహనతో మనకు తెలిసినటువంటివి
ఎప్పుడూ ఖచ్చితంగానే ఉంటాయి. 4 స్థాయిల్లో సామరస్యం ఎలా ఉంది, అందులో భాగస్వామ్యాన్ని తెలుసుకున్నప్పుడు విలువలు అనేవి మనకు పూర్తి స్థాయిలో అవగతం అవుతాయి. అంటే 4 స్థాయిలు అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ? అంటే వ్యక్తిగత స్థాయి, కుటుంబ స్థాయి, సమాజ స్థాయి, ప్రకృతి స్థాయి అనే 4 రకాలైనటువంటి అంశాల గురించి ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోవాలి. మన విలువలు అన్ని స్థాయిలలో సమానంగా ఉంటున్నాయా? ప్రవర్తన అనేది అక్కడ చాలా బాగానే ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నైతికత. ఈ నైతికత అనేది ఎవరో మనల్ని బలవంతంగా రుద్దితే రాదండి. అది నీ అంతట నువ్వు నీ ప్రవర్తన ప్రకారం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ నైతికత అనేది మనల్ని తప్పు చేయకుండా కాపాడేటువంటి ఒక సైకాలజీలో చెప్తున్నట్టుగా ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనేటువంటి అంశాలు ఉంటాయి. ఆ ఇడ్, ఇగో, సూపర్ ఇగోలో భాగంగా సూపర్ ఇగో అనేది చెప్తుందన్నమాట. నువ్వు ఎటువంటి తప్పు చేయకు, ఎవరిని హింసించకు, నీ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒకానొక దాన్ని ఏమంటారు, మానసిక భావననే నైతికత అని చెప్పుకోవచ్చు మనం. చూద్దాం తర్వాత. అంటే ఏంది, ఎవరో మనల్ని ఏదో వారించకపోయినా సరే మనకు మనంగా మన ప్రవర్తనను కరెక్ట్ గా చేసుకోవడాన్ని నైతికత అని చెప్పుకోవచ్చు. నీతివంతమైన ప్రవర్తన. ఈ నీతివంతమైన ప్రవర్తనకు మనకు పాటించాలని ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. అట్లా వాటిని ఏం చేయాలి మనం? విలువల గురించి మనం, సామరస్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత మనం చేసేటువంటి ప్రతి చర్య మానవ సంక్షేమానికి దోహదం చేసేదై ఉండాలి. చేసే విధంగా ఉంటే సరైనలో కలిగేటువంటి మన ఆలోచనలు, కోరికలు, ఎంపికలు కూడా ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. అదే నైతికత. అంతే, ఏం లేదండి. అపరిమితమైనటువంటి కోరికల మూలంగా, ఆలోచనల మూలంగా ఇబ్బందులు పడేటువంటి విషయాల పట్ల జాగ్రత్త పడడమే నైతికత, నీతివంతమైన ప్రవర్తన అన్నమాట. సో ఇంకా నడవడిక అంటే ప్రవర్తించడం. ఎస్, నీ యొక్క జీవన విధానాన్ని నిర్వర్తించేటువంటి ఒకానొక భావన. అదెట్లుంటుంది అంటే, కోరికలు, ఆలోచనల్లో ఖచ్చితత్వం వలన మన పనిలో, నడవడికలో కూడా ఖచ్చితత్వం ఏర్పడుతుంది. అట్లా దాని మూలంగా ఈ నడవడిక అనేది ఈ పైన ఉన్నటువంటి విలువల పైన, నైతికత పైన ఆధారపడి ఉంటుందని మనకు తెలుస్తుంది. సో అట్లా నీ నడవడిక అనేది ఏర్పడుతుంది. సో ఆ నడవడిక మూలంగానే మీకు ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఫలానా వ్యక్తి ఎటువంటి వాడు, ఫలానా వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? సరైన పద్ధతి ద్వారా సంపదను ఆర్జించడం, సరైన ఉత్పాదన చేయడం, మానవీయ ప్రవర్తన చేయడం, దాంట్లో దయాగుణం కలిగి ఉండడం. సో ఇంకా అనేకమైనటువంటి అంశాలు. వైవాహిక సంబంధాలలో మనిషి నీతివంతమైనటువంటి నడవడికను కలిగి ఉండాలి. మనకు దాదాపు ఈ వైవాహిక సంబంధాల అవకతవకలపైనే ఎక్కువ సార్లు అనేక ఏమంటారు దాన్ని అని చెప్పాలి, అంటే సంఘర్షణలు ఉంటాయి. సో నీతివంతమైన ప్రవర్తన లేకపోవడం ఒక ప్రధాన ఆటంకంగా ఏర్పడుతుంది. సరే, సో ఇట్లా ఉన్నప్పుడు మనం సహజంగా ఆమోదయోగ్యమైనటువంటి అన్ని స్థాయిల్లో సమానంగా మెలగగలిగేటువంటి స్థితి ఉంటే ఈ విధంగా మన నడవడిక బాగా ఉన్నట్టు. అప్పుడు జీవితం సంతోషంగా కూడా ఉంటుంది. విశ్వమంతటితో మనం ఒక భాగంగా మారిపోయి 4 స్థాయిల్లో మంచి నడవడికను కలిగిన వాళ్ళమై ఉంటాం. అప్పుడు నువ్వు ఎటువంటి తప్పు చేయడానికి సాహసించవు కాబట్టి ఇంకా నీ ప్రవర్తన బాగానే ఉంటుందని అర్థం. సో ఇంకా అసలు ఎందుకు ఈ విలువలు ఎందుకు ఉండాలి? ఆ విలువలతో లాభం ఉందా, నష్టం ఉందా? అంటే విలువలు మనిషి కలిగి ఉండాలా? కలిగి ఉండకపోతే ఏం జరుగుతుంది? అంత అవసరమా? అమ్మ? విలువలు అనేవి మనిషిలోకి అవసరమా? పలకండి, మనం నిర్ణయం మాట్లాడుతున్నాం. అవసరమే సార్ మంచిది. వ్యక్తిగత స్థాయిలో ఒత్తిడికి గురి కాకుండా ఉండడం కోసం, కుటుంబ స్థాయిలో ఎటువంటి అపనమ్మకాలకు దారి తీయనటువంటి స్థితి. అదేవిధంగా హేమలత అంటే ఒకటే, అపనమ్మకాలకు దారి తీయకుండా ఉండడం కోసం సమాజ స్థాయి సంఘర్షణలు, ఒక వర్గానికి, కులానికి, మతానికి, దేశానికి మధ్య సంఘర్షణలు ఏర్పడకుండా ఉండడం కోసం. ఇక ప్రకృతి స్థాయిలో అయితే మనం లివ్ అండ్ లెట్ లివ్, మనం బతకాలి,
మనతో పాటు ఉన్నటువంటి మిగతా 84 లక్షల ప్రాణుల్ని కూడా బతికించాలి. అట్లా బతికిన మాత్రమే మన యొక్క జీవన విధానం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతుందని ప్రకృతి స్థాయిలో మనల్ని మనం చేసుకోకుండా మన పాత్రను, ప్రకృతి పాత్రను మన దాంట్లో గుర్తించకుండా దాన్ని ప్రదర్శించడానికి కృషి చేయకుండా మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఉపయోగించడం మూలంగా వాయిస్ కట్ అవుతుందా? సరే సరే. అపరిమితంగా ప్రకృతిని ఉపయోగించుకోవడం మూలంగా భవిష్యత్ తరాలకి భవిష్యత్ తరాలకి వాయిస్ కట్ అవుతాను. రీసెంట్ గా ఒక అమ్మాయి, అవునా, వాయిస్ కట్ అవుతాను సార్. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే సార్. ఓకే, సంతోషం. ఓకే ఓకే, సంతోషం. సరే, అట్లా ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి ప్రపంచ దేశాల అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశంలో భాగంగా ప్రపంచ దేశాల అధ్యక్షుల ముందే హౌ డేర్ యూ అంటూ క్వశ్చన్ చేసి భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి సహజ సంపదలన్నీ విచ్చలవిడిగా వాడుకుంటూ మీరు రాబోయే తరాలను పూర్తిగా ఏమంటారు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకంత ధైర్యం ఎక్కడిది, హౌ డేర్ యూ అంటూ ప్రశ్నించిన అమ్మాయి పేరు చెప్పగలరా? 14 ఏళ్ల అమ్మాయి అమ్మ, కేవలం 14 years గర్ల్. ఇటీవల కాలం అంటే మేబీ 6 నెలలు కావచ్చు, సంవత్సరం, అంటే ఒక కొంత అటు ఇటుగా సంచలనమైంది అమ్మాయి. అంతేందుకు కోవిడ్ పరిస్థితుల పైన, భారతదేశంలో ఉండే కోవిడ్ పరిస్థితుల పైన కూడా మొన్న స్పందించింది అమ్మాయి. ఎవరు? గ్రేటా థంబర్గ్. పేరు గుర్తుపెట్టుకోండమ్మా, గ్రేటా థంబర్గ్ అనేటువంటి అమ్మాయి మేబీ స్వీడన్ దేశానికి చెందిన అమ్మాయి అనుకుంటున్నా నేనైతే, కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, గ్రేటా థంబర్గ్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం తర్వాత వచ్చేటువంటిది, ఎస్, ఈ 4 స్థాయిలలో విలువలతో కూడిన జీవన విధానం వల్ల మనకు ఏమొస్తుంది, మనతో పాటు ఈ ప్రకృతిని కూడా మనం కాపాడుకోగలగడం జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు సంపూర్ణ ప్రత్యామ్నాయం లేదా హోలిస్టిక్ ఆల్టర్నేటివ్. ఆ సంపూర్ణ ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఉంటుందా అంటే ఇప్పుడున్న జీవన విధానానికి పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం ఒకదాన్ని కనుక్కునే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? మన నడవడికను, మన ప్రవర్తనో ఇప్పుడు ఇది బాగా లేదనో అనుకుంటేనో, ఇంకా ఈ సమాజం ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఒకానొక ఊహాత్మకమైనటువంటి ఒక లోకం ఏదైనా మీకుందా? దాన్ని సంపూర్ణ ప్రత్యామ్నాయం అనుకుందాం. సరే, ఈ సంపూర్ణ ప్రత్యామ్నాయం అనేది సాధించాలనుకుంటే ముందు దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి మీరేం చేస్తున్నారు, అసలు దాంట్లో ఉండేటువంటి పూర్తి స్థాయి విషయాలు ఏంటి? ఉంది, సంతోషం, ఉండాలనే కోరుకుంటున్నాం. అందరూ విద్యార్థులు భవిష్యత్ తరాలన్నిటికీ ఈ ఒక రకమైనటువంటి ఆ భావజాలాన్ని, అంటే ఏంటి, లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటి భావజాలాన్ని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను, అంటే ఐ మీన్ మనతో పాటు మిగతా వాళ్ళు ప్రకృతి స్థాయిలో కూడా అందరు బాగా బతకాలని కోరుకోవడమే మనకు కావాల్సింది. సంతోషం, అలా ఉండింటే. అయితే సంపూర్ణ మానవ లక్ష్యాలు ఇందులో అంటే ఇప్పటి వరకు ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ద్వేషం ప్రదర్శిస్తున్నాడు, కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు, స్వార్థంతో ప్రవర్తిస్తున్నాడు, ఆస్తులన్నీ తనకే, అంటే ఒక రకమైనటువంటి ఆ సుపీరియారిటీని కోరుకుంటున్నాడు, అధికారం, హోదా, ఇంకా అనేక విధాలుగా తనను తాను మార్పు చెందించుకుంటూ ఇతరుల పైన పెద్ద చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనిషి అనేవాడు. సో ఇటువంటి అన్ని ఏమీ లేకుండా మనుషులందరూ పరస్పర స్నేహాలు, వాతావరణానికి ఎటువంటి హాని చేయకుండా పరస్పర ప్రయోజనాలు కలిగి ఉండడాన్ని మనం ఏమన్నా అలా ఉండడానికి నిరంతరం చేయడానికి ప్రత్యామ్నాయం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం.
సో ఈ సంపూర్ణ ప్రత్యామ్నాయం అనేది ఏమిటి? అంటే ఉదాహరణకి ప్రత్యామ్నాయం అంటే ఏంది అసలు? ఆల్టర్నేటివ్. మీకు ఐ మీన్ టీ తాగడం మీకు బాగా ఇష్టం. ఒకానొక రోజు టీ దొరకలేదు. మీరేం చేస్తారు? కాఫీతో అడ్జస్ట్ అయిపోతారు. కాఫీ ఉన్న వాళ్ళు టీతో అడ్జస్ట్ అయిపోతారు. అంటే ఒకదానికి బదులుగా ఇంకొక దాన్ని వాడుకోవడం. సో అట్లా ఇప్పుడున్నటువంటి ఈ సమాజం పూర్తిగా నచ్చని వాళ్ళు, సో ఇంకొక ఊహాత్మకమైనటువంటి సమాజాన్ని కోరుకునేటువంటి వాళ్ళు దాన్ని ఏమంటారు? సంపూర్ణ ప్రత్యామ్నాయం లేదా హోలిస్టిక్ ఆల్టర్నేటివ్ అని చెప్పి జరుగుతుంది. ఈ సరైన అవగాహన మూలంగా మానవ లక్షణాలు ఏముంటాయంటే, ముందు సరైన అవగాహనలో ఎటువంటి ఘర్షణ లేకుండా స్వతంత్రులుగా మనిషి జీవించడానికి, ఒక మనిషి మరొక మనిషిపై ఎటువంటి అధికారాన్ని చెలాయించకుండా అందరికి సమానమైనటువంటి గౌరవం ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. పరస్పర గౌరవం వస్తుంది అప్పుడు, అనురాగం వస్తుంది అప్పుడు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటువంటి భావన రాదప్పుడు ఎంత బాగుంటుంది. అది ఊహించడానికి చాలా బాగుంది కదా. సో అదే విధంగా కుటుంబ స్థాయిలో సంపదలు, వాటి కొనసాగింపు, సమృద్ధి, ఆస్తులు, అంతస్తులు, ఇది చాలా విధంగా చెప్పాలి అంటే కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం పెంచేటువంటి విధానం ఎక్కడైనా వస్తుంది అంటే ఆస్తుల దగ్గర వస్తుంది, సంపదల దగ్గర వస్తుంది. సో ప్రతి కుటుంబంలో ఏదో ఒక చిన్న ఘర్షణ ఉంటుంది. దాని వెనుక ఆర్థిక విషయం ఉంటుంది, లేదంటే ఎక్కువ సార్లు అయితే ఆర్థిక విషయాలే ఉండవు. అట్లా మిగతావి ఉండొచ్చు, గౌరవం, మర్యాద, మంచి అంశాలు కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువ సార్లు ఆర్థిక విషయాలే వస్తాయి కాబట్టి వాటిని ఎలా కొనసాగించాలి అనే విషయం కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. సో అక్కడ సమృద్ధిని సాధిస్తూ, సంతోషాన్ని యాడ్ చేస్తూ కొనసాగిస్తే చాలా బాగుంటుంది. సరే చూద్దాం అటువంటి అవకాశం ఇంకా ఉంది. బట్ కానీ ఎలా ఉండదు. ఎందుకుంటారు అలా? ఎందుకుంటున్నాం? జనాలు ఉంటారు, జనాలు ఉండాలని అందరూ కోరుకుంటాం. విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అందరూ అంటారు, నీతిని అందరూ తన దాకా వచ్చే ఇంకేదో ఇప్పుడు కానీ రిలీజ్ కావడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా సమాజంలో పరస్పర విశ్వాసం కలిగి ఉండడం, గురించి బాగా మాట్లాడిన వ్యక్తులే మన పక్కకు వెళ్ళి మన గురించి చెడుగా మాట్లాడు. సో ఒక ముగ్గురు వ్యక్తులు కలిసిందంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే చోట ఉండి ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరైనా ఒకరు బయటకు వెళ్తే మిగతా ఇద్దరు ఆ పోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడు. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ ఇంకోటి అట్లే జరుగుతుంది. అంటే పరస్పర విశ్వాసం అనేది కొరవడుతూ ఉంటుంది. ఇక్కడ ఒకరి మీద ఒకరికి పూర్తి స్థాయి నమ్మకం అనేది లేకపోవడం జరుగుతుంది. నిర్భయత్వం కూడా చాలా వస్తుంది. నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు, నీ ప్రవర్తన నడవడిక నిర్భయత్వమే ఉంటుంది. ఆ నిర్భయత్వం మనల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. సహజ అస్తిత్వం ఉండాలి. సహజ అస్తిత్వం అంటే ఈ సొసైటీకి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే, హ్యూమన్ అంటే మనమే కదా, మనుషులు అంటారు. ఇది ఈ ప్రకృతి మొత్తం మీద నేను ఒక పూర్తి స్థాయి అధికారం కలిగిన వ్యక్తిలాగా ఉంటాను అనేటువంటి భావనకు నెట్టివేయబడ్డాడు. అలా నెట్టివేయబడడం మూలంగా ఇదంతా నా ఆస్తి లాగా భావిస్తుంది. అప్పుడు ఇక్కడ జీవించి ఇతర ప్రాణులకు విలువ ఇవ్వడం, అంతే మనుషులకు పక్కన విలువైనప్పుడు ఆ తోటి వృక్ష సంపదను లేదా ఇంకా జంతు సంపదను ఎలా గౌరవిస్తాడు ఈ మనిషి? పని కాదు. అట్లా ఈ ప్రకృతితో సహజ అస్తిత్వాన్ని కోరుకునే రోజు రావాలి మనం. అంటే ప్రకృతికి ఏమాత్రం చేటు చేయనటువంటి స్థితిలో మనిషి జీవించగలగాలి. మనకు చాలా ఉదాహరణలు చూస్తూ ఉంటాం. జంతువులు నివసించే ప్రాంతం, మనుషులు నివసించే ప్రాంతం అని ఒక 2 రకాల పిక్చర్స్ కానీ రకరకాల చూపిస్తూ ఉంటాం. జంతువులు నివసించే చోట ప్రకృతి ఉన్నట్టుగానే ఉంటుంది. అక్కడ పక్షులు, జంతువులు మొదలగుంటే పచ్చని అడవి ఉంటుంది, సెలవేళ్ళు ఉంటాయి, కాలుష్యం ఉండదు, ఏముండదు, చాలా బాగుంటుంది ఆ ప్రదేశం. మనుషులు నివసిస్తున్న ప్రాంతం ఎంత దరిద్రంగా ఉంటుంది. చుట్టూ డ్రైనేజీ కాల్వలు, ఎటు చూసిన కంపు లో ఉండని స్థితి, చెట్లు లేనటువంటి, చెట్లు నరికేసి సిమెంట్ గోడలను కట్టినటువంటి, అవి కూడా ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా ఉన్నటువంటి ఆ దరిద్రమైనటువంటి జీవనాన్ని ప్రతిబింబించేటువంటి అంశం. దుమ్ము ధూళి రేగుతూ, అంటే ప్రకృతిని ప్రకృతిలాగా కాకుండా మనిషి చాలా దారుణంగా వాడుకుంటున్నాడు. అంతే కదా, సహజ అస్తిత్వం అనేది లేకుండా పోతున్నారు రెండు వైపులా మనిషి జీవించే చోట. అందుకే ప్రకృతి పూర్తిగా నాశనం అవుతుంది. స్వార్థం. అయితే
మానవుని మౌలిక లక్షణాలైనటువంటి జీవనాన్ని ఆ సంతోషం, నిరంతర సంతోషం, నిరంతర సమృద్ధి, ఇవన్నీ సాధించడమే మానవాళి లక్ష్యం. అది సంపూర్ణ ప్రత్యామ్నాయం. అయితే మరి సంతృప్తిని కలిగించటే కాక ఇతర మానవులతో, పర్యావరణంతో మనం సక్రమంగా సంతోషంగా ఉండడం కోసం ఆ, సమాజ నిర్మాణ ప్రక్రియలో మానవుని మేధస్సు, సృజనాత్మకత, సాంకేతికత ఉపయోగపడుతుంది. కానీ అట్లా ఉపయోగించుకోవడం లేదు కదా. ప్రతిదాన్ని అనుకూలమైనటువంటి అభివృద్ధి కారకమైనటువంటి విషయాల పట్ల వాడుకోవడం తప్పులేదు. నీ అభివృద్ధి పేరుట ఈ సమాజానికి చేటు చేసేటువంటి అంశాలను పెడితే నష్టపోయేది సహజంగా మళ్ళీ మన తరాలు కాకుండా భవిష్యత్ తరాలు అనేది మనుష్యులే అనే విషయాన్ని మర్చిపోతూ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ స్టక్ అవుతాను చూడండి సార్. ఎక్కువ శాతం సిగ్నల్స్ ఉన్నాయి. చాలా బాగా ఉంది నాకు తెలిసి. మరి ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు పూర్తి స్థాయిలో. ఓకే, నేను రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎక్కడ వస్తుంది ఈ సమస్య? మళ్ళీ ఒకసారి లేదు. అమ్మ వినిపిస్తుందా? ఓకే సార్. సంతోషం. అయితే ఈ సంపూర్ణ ప్రత్యామ్నాయంలో అనేక దశలు ఉన్నాయి. అసలు ఆ దశలను మనం ఆ సంపూర్ణ ప్రత్యామ్నాయాన్ని చేరుకోవాలి అని అంటే ఎటువంటి దశలను మనం దాటుకోవాలి, ఆ విషయాన్ని గురించి ఇప్పుడు మనం పరిశీలించుకుందాం. ఈ ప్రయాణం సంపూర్ణ ప్రత్యామ్నాయాన్ని చేరుకునే దశ ప్రయాణంలో కొన్ని దశలను దాటుకుంటారు. మన జీవిత క్రమంలో బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యవయస్సు, జరిగేటువంటి జీవితంలో జరిగిపోయేటువంటి సంఘటనలు ఇవి కాదా. దీంట్లో నువ్వు ఎలా జీవించడం అనేది ప్రవర్తన ఉంటుంది, అది చూస్తూ ఉండండి. రైట్. మొదటిది ఇందులో స్వీయ పరిశీలన అవసరాన్ని గుర్తించడం. స్వీయ పరిశీలన, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ గురించి మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సంపూర్ణ ప్రత్యామ్నాయం సాధించాలనేటువంటి లక్ష్యం నీకుంటే ముందు నిన్ను నువ్వు పరిశీలించడం నేర్చు. ఆ స్వీయ పరిశీలన కోరుకున్న తర్వాత మనకు ఇతర దాన్ని ఏమంటారు స్థితికి, ఏదైతే మిగతా స్థితులు ఉన్నాయో వాటికి మధ్య తేడాను గుర్తించి మనం రియలైజ్ అయ్యేటువంటి అవకాశం, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, సరైన అవగాహనను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు. అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎంత అవసరమో ఇక్కడ మనకు దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది అనమాట. వివిధ స్థాయిలో సామరస్యాన్ని సాధించడం తెలిసి 4 స్థాయిలు ఏవైతుంటాయో ఆ 4 స్థాయిల పట్ల నీవు సామరస్యాన్ని సాధించుకుంటున్నాడు. వ్యక్తిగత, కుటుంబ, ప్రకృతి అండ్ సమాజం, ఇవన్నింటి పట్ల. ఇంకా ఇది వాతావరణం, దాన్ని ఏమంటారు పూర్తి స్థాయి సామరస్యాన్ని సాధించగలిగితే నిజంగా చాలా బాగుంటుంది. అది రావాలని కోరుకున్నాను. వ్యక్తిగత స్థాయిలో పరిణతిని, పరిణతి అనేటువంటి మాట చాలా గొప్పది. పరిణతి చెందడం అనంటే మన ప్రవర్తన ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని విధంగా బ్రతకడాన్ని పరిణతి చెందినటువంటి విధానం అని అంటాం. మనిషి పరిణతి మూలంగా ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది. పరిణతి చెందినప్పుడు స్వార్థం నశిస్తుంది. స్వార్థం నశించడం మూలంగా మనిషి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అవలంబించే అవకాశం ఉంటుంది. అట్లా అంటే త్రికరణ శుద్ధితో మనోవాక్కాయ కర్మ ఏంది, ఈ అన్నింటిలో మనస్సునందు, వాక్కునందు, చేసే పని యందు ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా ఉండ మంచి వ్యక్తిగత పరిణితిని సాధించినట్టుగా భావించాం. చూద్దాం. తర్వాత కుటుంబం, సమాజం, ప్రకృతి స్థాయిలో పరివర్తనకు తీసుకోవాల్సిన చర్యలు.
స్థాయిలో, సమాజ స్థాయిలో మనకు సంబంధం అంటే మనకు సంబంధం కుటుంబాన్ని స్వీయ పరిణతికి, సమాజ పరిణతికి శిక్షలాగా సమాజంతో సర్దుబాటు చేసుకోవడమే జీవితం. సైకాలజీ చెప్పినటువంటి విషయం. అన్ని రావాలంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా అందరూ ఇలాగే గనక ఆలోచించినట్లయితే అప్పుడు ఏమవుతుంది? నిజంగానే సంపూర్ణ ప్రత్యామ్నాయాన్ని చేరుకోవడానికి ఒక మంచి మార్గం ఏర్పడినట్టుగా దృష్టితో సంబంధాన్ని, సహాస్తిత్వాన్ని మనం అంటే యాక్సెప్ట్ అనమాట. నువ్వు ఆ సహజీవనాన్ని యాక్సెప్ట్ చేయాలి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటే నువ్వు జీవించాలి, మిగతా జీవులను కూడా జీవింపనివ్వజేయాలి. సో ఇది జరగనప్పుడు ఏం జరుగుతుంది? తెలియకుండానే మనపై అనేక ప్రభావాలు పడతాయి, మనకు తెలియవు. మేబీ చాలా చోట్ల పక్షులన్నీ, కొన్ని చోట్ల ఎక్కడో పిచ్చుకలన్నీ చంపేసిన తర్వాత రష్యా దేశము, చైనా దేశము అనుకుంటా, పంటలలో పురుగులు బాగా పెరిగిపోయినాయి. అంటే పక్షులన్నీ మొత్తం పురుగులు పంటను తినేసి చివరికి ఒకసారి పంట చేతికి రాకుండా పురుగులన్నీ తినేసినాయి అన్నమాట. అంటే వాటి యొక్క విలువ, పక్షులు కొన్ని తినవచ్చు, అంత మాత్రం అది వేల పురుగుల్ని తిని కాపాడుతున్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించరు. గమనించకపోవడం మూలంగా ఆ సరే పంటను పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఆ పక్షులను రీప్లేస్ చేసినారు అనేటువంటి కథను మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. వైవిధ్యం చివరికి మానవ మనుగడ ఉండదు. అంటే ఆ అన్ని జీవులు కలిసి జీవించేటువంటి పరిస్థితులను కల్పించబడాలన్నమాట. సంతోషానికి, ఆ వ్యక్తిగత సామూహిక సంతోషానికి దోడ్పడుతుంది. సరైన అవగాహన, నిజాయితీ, బాధ్యత. సరైన అవగాహనకు పెంచుకున్న తర్వాత నిజాయితీ అంటే చిత్తశుద్ధితో ఆచరించడం. ఎవరో మనల్ని చూస్తేనో, చేస్తేనో, బలవంత పెడితేనో ఆచరించేటువంటివి చిత్తశుద్ధి కాదు. చిత్తశుద్ధి అని అంటే నీ మనసులో స్థిరపరచుకోవాలి. నేను చేయగలుగుతా, నేను చేయాలి, ఇలాగే ఉండాలి అనే భావనకు నువ్వు వస్తే చాలా బాగుంటుంది. బాధ్యత సరైన వస్తు సువిశాల సృష్టిలో బాధ్యతాయుతంగా మనం వ్యవహరించడం. బాధ్యత అనంటే భుజాలపై వేసుకుని ఏ పనినైనా తప్పనిసరిగా నీ అంతట నువ్వు నెరవేర్చగలిగినటువంటి స్థితి. ఎవరి కోసమో కాకుండా నీ యొక్క ఆత్మ సంతృప్తి కోసం చేయాల్సినటువంటి పనిని బాధ్యత అని అంటాం. అయితే పరిణితిలో భాగస్వామ్యం అంటే అన్ని స్థాయిలో ఈ భాగస్వామ్యం అనేది ఉంటే చాలా బాగుంటుంది. సో వీటన్నిటితో పాటు ఇంకా సామాజిక పరిణతిలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, సామూహికంగా మనుషులందరూ కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలను పూర్తిగా విడనాడి సమృద్ధి, సంతోషం, సహాస్తిత్వాల వైపు నడవాలి. అప్పుడు సామాజిక పరిణతి సాధించింది. సో అప్పుడు సామాజిక పరిణతి సాధించినట్లయితే సమాజం అంతా ఒకటిగా కలిసిపోయి అందరూ సంతోషంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇట్లా సామాజిక అవగాహన వస్తే మానవీయ విద్య వైపు అందరూ అడుగులు వేయడం జరుగుతుంది. హ్యూమన్ వాల్యూస్ చెప్పుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా రాదనేది నా ఒపీనియన్. అప్పుడు అందరికీ హ్యూమన్ వాల్యూస్ తెలుసు. ఈరోజు ఇట్లా పాఠ్యాంశం పెట్టుకొని ఇలా చెప్పండి, అలా చదవండి, ఇలా చేయండి అని చెప్పాల్సినటువంటి బాధ్యత రాదు. ఎందుకంటే అప్పుడు అందరికీ అన్ని తెలుస్తాయి కాబట్టి. సో అటువంటి రోజు రావాలని కోరుకుందాం. జీవితంలో సంపూర్ణమైన ప్రణాళికలు తీసుకునే విధంగా పరిణతి చెంది సంపూర్ణ మానవ లక్ష్యానికి దగ్గరగా ఉంటూ మనం హోలిస్టిక్ ఆల్టర్నేటివ్, సంపూర్ణ ప్రత్యామ్నాయాన్ని కోరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. సో ఇట్లా మనం వీటి గురించి మాట్లాడిన తర్వాత వృత్తి ధర్మాల గురించి మాట్లాడుకుందాం. వృత్తి ధర్మాల గురించి మాట్లాడుకొని దాదాపు ఈ రివిజన్ కూడా పూర్తి చేసుకున్నట్లయితే సెకండ్ సెమిస్టర్లకి విజయవంతంగా మనం చేరుకోవాలంటే దీన్ని ముగించుకొని వృత్తి ధర్మాలు అని అంటే ధర్మం ఏమనాలి? వృత్తి ధర్మంగా మారాలన్నా, వృత్తి ధర్మం అవుతుందా? తెలిసి వృత్తి ధర్మంగా మారాలి అని అంటే ఎథిక్స్, ధర్మం. ఉద్యోగి అంటే మనకి ఏ పాత్ర అయితే మనం ఎంచుకున్నాము, ఏ విధానం ఏమైతే మనం వృత్తిని అయితే ఎంచుకున్నాం, ఆ వృత్తిలో ఎంత శాతం ఎంతలో ఉంది, దాని పట్ల ఎవరు
ఎటువంటి బాధ కలిగిస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నావు సార్ స్టక్ అయితే అని చూడండి సార్. మనం ధర్మం నైతిక విలువలతో, సామాజిక సేవా దృక్పథంతో, కుటుంబ జీవనోపాధికే కాకుండా విశాల వ్యవస్థలో అనగా ప్రకృతిలో అర్థవంతమైనటువంటి పాత్రని వహించడాన్ని అర్థమవుతుందా? అయితే ఎస్, మనం చేసే పనికి ప్రతిఫలం ఉంటుంది, ప్రతిఫలం లేదని అనకూడదు. ప్రతిఫలం లేని పని ఎవరు చేయరు నాకు తెలిసి. ఇక వ్యాపార న్యాయస్థాయం అయితే న్యాయశాస్త్రం అయితే అసలే ఒప్పుకోదు. బిజినెస్ లా ఏమంటది, ఎవరైనా ప్రతిఫలం లేని పని చేస్తున్నారు అంటే అది నమ్మడానికి అవకాశం లేని, నిజంగా ఒక విధంగా నేరం. అంటే నేరం కాకపోవచ్చు, అసలు ప్రతిఫలం లేని పని ఉండదు అని చెప్పి ఆ సబ్జెక్ట్ చెప్తుంది మనకు. నిజమే, ప్రతిఫలం లేని పని ఎలా ఉంటుందండి? అసాధ్యమైన విషయం. అంటే అది ప్రతిఫలం వేరొక రూపంలో ఉండవచ్చు. అంటే నువ్వు సంపద రూపంలో, భౌతిక రూపంలో కోరుకోకపోవచ్చు. పేరు విషయంలో, సంతృప్తి విషయంలో, ఇంకా నీకు రావాల్సినటువంటి అనేక విషయాల ఏదో ఒకటి కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఆ ప్రతిఫలం అనేది ఉంటుంది అనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం ఖచ్చితంగా దీన్ని పాటించాలా. అసలు ఏం నియమాలు ఉంటాయి ఇందులో అనంటే, వ్యక్తిగత స్థాయిలో సమిష్టి సంపద సంతోషం పొందాలి. కుటుంబ స్థాయిలో భౌతిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఉత్పాదనకు కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలగాలి. తర్వాత తోటి మానవులతోనూ ప్రకృతితోనూ పరస్పర ప్రయోజనం కోసం సామర్థ్యంతో పనిచేయాలి. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో సరైన అవగాహన కలిగి ఉండాలి. ఈ సరైన అవగాహన అనే పదమే చాలా గొప్పనైనటువంటి చేసే పనికి మనం న్యాయం చేయాలి. వెరీ గుడ్. ఎంచుకున్న వృత్తిలో చేసే పనికి న్యాయం ఖచ్చితంగా చేసి తీరాలి. లేనప్పుడు అసంతృప్తితో ఉంటుంది ఆ ప్రాణం. అసంతృప్తిగా ఉండాలంటే మీరు ఎథికల్ మ్యాన్ గా ఉండాలి. మీరు అంటే మీరు నీతివంతమైన ప్రవర్తన, నడవడిక ముందే చెప్పుకున్నాం. అది కలిగి ఉన్న వాడికైతే నువ్వు నిజంగానే అయ్యో నా బాధ్యత నేను పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాను అనేటువంటి విషయం అర్థమవుతుంది. ముందు నీకు అదే లేకపోతే ఇది అర్థం కాదు. సో అట్లా అన్నమాట. అట్లా ఉంటే ఆత్మవిశ్వాసంతో, సరైన అవగాహనతో సమాజం స్థాయి నుండి కుటుంబ స్థాయి నుండి సమాజం స్థాయి వరకు దీన్ని మనం మన వృత్తి ధర్మాన్ని పాటిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. అసలు దీంట్లో సమస్యలు ఉంటాయా? వాటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి? వృత్తి ధర్మాన్ని అనుసరిస్తున్న అనైతిక అన్యాయ పద్ధతులు ఎట్లా ఉంటాయి? సో వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సరే, నేడు ఈ సమాజంలో అనేక వృత్తుల వాళ్ళు కనిపిస్తుంటారు మనకు. కొన్ని వృత్తులే బాగా తెలుస్తుంటాయి. చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను మీరు ఏమవుతారా అని అడిగితే డాక్టరో, లేదంటే యాక్టరో, కలెక్టరో, ఇటువంటి కొన్ని తెలిసిన వృత్తుల గురించే చెప్తూ ఉంటారు. కానీ ఎన్ని వృత్తులు ఉన్నాయి, ఎన్నో రకాల వృత్తులు ఈ సమాజం. అట్లా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వృత్తులు వాటి పరిధిలో నీతివంతంగా ఎటువంటి తప్పు చేయకుండా ప్రవర్తించగలిగితే సంపూర్ణ ప్రత్యామ్నాయం ఎక్కడనో కోరుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఇక్కడనే ఉంటుంది. వాళ్ళు అలా ప్రవర్తించకపోవడం మూలంగానే సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అవునా? సో అట్లా వీటిని ఏం చేయాలంటే పని, అసలు వృత్తి ధర్మాన్ని విస్మరించి అనుసరిస్తున్న అన్యాయ పద్ధతులను ఏమిటి అంటే, అన్ని స్థాయిల్లో అవినీతి, లంచగొండితనం అనేది పెరిగిపోయింది. బంధు ప్రీతి, నెపోటిజం, అటువంటిది ఒక విధంగా అట్లా పెరిగిపోవడం, పన్నుల ఎగవేత, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇంకా అమ్మకాలను పెంచుకోవడానికి వ్యాపార ప్రకటనల్లో అనైతికమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం, అంటే శృంగారపరమైనటువంటి అవసరం లేనటువంటి దానికి అగ్గిపెట్టి నమ్ముకోవడానికి అర్ధనగ్న ప్రదర్శనలు అవసరమా? ఇది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒకసారి ఆల్రెడీ చెప్పుకున్నట్టు. ఇట్లా అనైతిక విధానం ఒక విధంగా చెప్పాలంటే జరుగుతూ ఉంటుంది ఇట్లా. సో వృత్తులలో అనుసరించే పోటీతత్వం, ఆ పోటీ మూలంగా కొన్నిసార్లు ఈ అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. సో కల్తీ, నకిలీ వస్తువుల తయారీ, మనం వాడే ఏ వస్తువు సరైనదో ఈ రోజు మనకు తెలియదు. కానీ వాడకుండా బతకలేం. బ్రతికినంతకాలం ఏదో ఒక వస్తువులను వాడుతూ ఉండాలి. ఆ వస్తువులు కల్తీవా మంచివా అనేది తెలియడానికి మనకి ఎటువంటి అవకాశం దొరకదు. ఇంకా ప్రజా ఆరోగ్యాన్ని, రక్షణను విస్మరించేటువంటి పద్ధతి. ఇప్పుడు అది దానికి ప్రత్యక్ష నిదర్శనం మనం ఇప్పుడున్నటువంటి అత్యవసర ఆరోగ్య పరిస్థితి.
ఇంత కోవిడ్ పరిస్థితుల్లో కూడా మన దేశం కానీ ఏ దేశం కానీ ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ప్రకటించడం లేదు అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఐ మీన్ అలా బాధపడడానికి నేను ఎవరిలే కానీ చేస్తే బాగుండనేటువంటి వ్యక్తిగత అభిప్రాయం ఎవరికైనా వస్తుంది. అది ప్రజా ఆరోగ్యాన్ని కంప్లీట్ గా అంటే ఇది ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలి. ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో నియంత్రించాలి. లక్షలుగా తీసుకుని శవాలను డెలివరీ చేసినటువంటి భయంకరమైనటువంటి సంస్కృతిలో ఉండం మనం. చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి సందర్భాలలో కూడా ప్రజారోగ్యాన్ని విస్మరిస్తే ఎలా ఉంటుంది? సో అక్రమ నిల్వలు, అదనపు సుంకాలు మొదలగునవి. విత్తనాల సీజన్ మొదలైంది. రైతులకు విత్తనాలు కావాలి. నకిలీ విత్తనాలు జోరుగా అమ్ముతూ ఉంటారు. దాని మూలంగా రైతు పంట విత్తుతాడు, కానీ చివరికి తన చేతికి విత్తనాలు విత్తిన తర్వాత పంట చేతికి రాదు. రైతు నష్టపోతాడు. తన మూలంగా తన బాధ్యతల్ని ఎన్నింటిని విస్మరించుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నింటిని ఎలా చేయాలి? మరి దీనికంత కారణం ఎవరు అంటే వృత్తులు. ఎవరి వృత్తి వాళ్ళు నిర్భయంగా అవినీతి రహితంగా ఉండగలిగితే ఏ అవకాశం, ఎటువంటి అవసరం ఇటువంటివి రావు. అంటే అనైతిక ప్రవర్తన అనేది ఉండదు. సో అన్యాయ పద్ధతులు అనేవి రానే రాదు. వృత్తి ధర్మంలో అనైతిక పద్ధతులు నివారించడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి ఒకసారి. ఈ వృత్తి ధర్మాల్లో అవినీతి నిరోధక లేదా అనైతిక ప్రవర్తనను తగ్గించడం కోసం ఏం చేస్తారు మీరే? విద్యార్థులారా స్పందించండి. ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పండి. అవినీతి నిరోధక చట్టం, వినియోగదారుల పరిరక్షణ చట్టం మొదలైన బట్టి పదును పెట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. కన్స్యూమర్ వినియోగదారుల ఫోరం, మీకు ఎప్పుడైనా ఈ వినియోగదారుల ఫోరం పట్ల అంటే అనేక రకాల వస్తువులను మనం వాడుతూ ఉన్నాం, కానీ దాని గురించి ఏ రోజు మనం ప్రశ్నించాం. అంటే దాంట్లో లోపాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఎవరిని ప్రశ్నించాలో మనకు తెలియదు. అటువంటి ఫోరం ఒకటి ఉంది అని మనకు తెలియదు, అవునా? సో అట్లా వినియోగదారుల అవినీతి నిరోధక చట్టం, వినియోగదారుల పరిరక్షణ చట్టం మొదలైనవన్నింటినీ చాలా పదును పెట్టి వాటన్నింటి పట్ల జాగ్రత్తగా ఉంటే గనక అవును రియల్ వార్తల్లో చూసినట్లయితే మీరు తెలంగాణలో అవును మొన్నటికి మొన్న చాలా నకిలీ విత్తనాలను, పత్తి విత్తనాలు దూరుగా విత్తుతున్నారు. పాపం రైతులు భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడినాయి. దాని మూలంగా నష్టపోయేది ఎవరు? ప్రజలు, రైతు. అంటే దాని మూలంగా ఏం జరుగుతుంది? ఒక వ్యాపారస్తునికి జరిగే చిన్న లాభం మూలంగా ఈ సమాజానికి పెద్ద నష్టం జరుగుతుంది. పంట చేతికి రాదు, రైతు నష్టపోతాడు, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోతుంది. ఒక్కసారి ఇట్లా ఎక్కువ మంది రైతులు ఇట్లాగే చేసినట్లయితే పూర్తిగా నష్టపోతారు కదా. దాన్ని ఏం చేయాలంటే దాన్ని తగ్గించేందుకు గాను ముందే ఈ ప్రభుత్వం, ఉద్యోగులు, అవినీతి నిరోధక శాఖ, వినియోగదారుల పరిరక్షణ అంటే మొదలు అన్నింటినీ ముందే కనుక కట్టడి చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి సమాజం రూపొందించే అవకాశం ఉంటుంది, లేదా ప్రజలు సుఖజీవనం కల్పించే అవకాశం ఏర్పడుతుంది. వృత్తి ధర్మాన్ని పట్ల చైతన్యం కలిగించాలి. మనం అనేక వృత్తులను చూస్తుంటాం మన చుట్టుపక్కల. ఎన్నో రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు. ఆ వృత్తి ధర్మాలను వాళ్ళు సక్రమంగా పాటిస్తూ ఉన్నారా? ఏమో మరి. అట్లా పాటిస్తే కనుక నిజంగా సమస్యలే రావు. మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్ వెళ్దామనంటే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా చూడరండి, వద్దు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్దాం పదండి అనేటువంటి ఒక భావనకు వస్తున్నారు అనంటే ఎంత దారుణమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు చూడండి. వృత్తి ధర్మం గురించి అంటే డాక్టర్లు వృత్తి అంటే చేయడం లేదా, వాళ్ళ పట్ల నమ్మకం లేకనా, ఎందుకు జరుగుతుంది ఇట్లా? అప్పుడు ఆ చైతన్యం తీసుకురావాలి. అంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే వైద్యుడు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు, అంటే ప్రభుత్వం అనే కాదు, బయట ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా ఆ వృత్తిని వాళ్ళు ఎందుకు చేస్తున్నారో దాని పట్ల పూర్తి స్థాయి చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. సేవా దృక్పథం అవసరం లేదండి, నీతివంతంగా ప్రవర్తిస్తే చాలు, సేవ అవసరం లేదు. సో ఇట్లా అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. ప్రమాణాలు చేసినంత మాత్రాన పాటిస్తారని మీరు భావిస్తున్నారా? ఏమో చూద్దాం. తర్వాత ఇంకా నిర్దిష్టమైన నీతి నియమాలను రూపొందించి వాటిని అమలుపరచాలి. ఉల్లంఘించే వారిని కఠినంగా శిక్షించాలి. ఒప్పుకుంటారు కదా? శిక్షిస్తే ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. సో అట్లా ఇంకా సిటిజన్ చార్టర్, మా సమాచార హక్కు చట్టం పాలనలో పారదర్శకత్వాన్ని నెలకొల్పాలి. సమాచార హక్కు చట్టం గురించి విన్నారా? మన దేశంలో ఉండేటువంటి శక్తివంతమైన చట్టాలలో ఇది ఒకటి నాకు బాగా నచ్చినటువంటి చట్టం.
చాలా శక్తివంతమైన చట్టం. దాన్ని పౌరులు కనుక పద్ధతిగా వాడగలిగితే ప్రభుత్వాలని గజగజల వణికించవచ్చు, గడగడలాడించవచ్చు నిజంగా. కాకపోతే దురదృష్టవశాత్తు ఎవరైతే ఆ చట్టాల పట్ల కాస్త అవగాహన కలిగి ఉంటారో అటువంటి వాళ్ళని ఇంక ఎందుకు చెప్పుకోవాలి కానీ వాళ్ళకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళు ఎస్ అవును ప్రమాదాలు జరిగినాయి. అంటే ఎవరైనా చైతన్యవంతులై ప్రశ్నిస్తే వాళ్ళకు వ్యక్తిగత ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుందంటే ఇక్కడ నీతివంతమైన సమాజం కాదని అర్థమవుతుంది కదా మనకి. ఇంకా విజిలెన్స్ కమిషన్, ఆడిటింగ్, నైతిక కమిటీ, ఎథిక్స్ కమిటీలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. తర్వాత న్యాయస్థానాల్లో ప్రజాహిత వ్యాజ్యాలు, పబ్లిక్ లిటిగేషన్, పిల్ అంటాం కదా, PIL. సో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని అంటాం దాన్ని, ప్రజాహిత వ్యాజ్యం అని. మీరైనా ఎవరైనా ఒక విషయం పట్ల ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని, అంటే నష్టం జరుగుతున్న చోట, అన్యాయం జరుగుతుందని తెలిసిన చోట ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది వేయవచ్చు అనమాట. అట్లా వేయడం మూలంగా ఇతరులకు అవగాహన కలిగి అంత అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినా సరే ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమన చర్యలే, ప్రథమ చికిత్స లాంటివే. కానీ నిజానికి పూర్తి స్థాయిలో సర్జరీ చేయాల్సినటువంటి ఈ సమాజాన్ని పూర్తి స్థాయిలో సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనం భావిస్తున్నాం. అయితే అనుకున్నంత సులభం కాదు సమాజాన్ని సర్జరీ చేయడం అనేది. ఈ ప్రథమ చికిత్సలతోనే మనం ఉంటుంది. ఎక్కడ చేయాలి సర్జరీ అంటే ప్రతి మనిషి తనకు తాను మార్పు చెంది ఇంకా నేను ఎటువంటి అన్యాయానికి అధర్మానికి పాటుపడకుండా ఆ వృత్తిని నేను రోజు రావాలి, అదే నిజమైన సర్జరీ. చేయగలుగుతారా? చేస్తే ఎంత బాగుంటుందని ఒక ఆలోచన. సో అట్లా ఇవన్నీ చేసినప్పుడు నిజంగానే ఒక మంచి సమాజం రూపొందే అవకాశం ఉంటుంది. ఇంకా మేనేజ్మెంట్, పాలనా నిర్వహణ లేదా మేనేజ్మెంట్ లో పాటించవలసిన విలువలేని నిర్వహణ అనేది ఒకానొక గురుతర బాధ్యత. నిర్వహించడం, ఏదైనా ఒక పనిని మనం నిర్వహించడం అనేది చాలా గొప్ప బాధ్యత. ఆ స్థాయిలోకి మీరు రేపు వెళ్తారు. ఇప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పటికీ మీకు రేపు గొప్ప అవకాశాలు వస్తాయి. ఆ గొప్ప అవకాశాలు వచ్చినప్పుడు మీరు కూడా ఈ సమాజాన్ని నడిపించవలసినటువంటి స్థితిలోకి వచ్చేస్తారు. ఆ వచ్చేసిన సందర్భంలో మీరు ఏం చేయాలి అని అంటే ఎటువంటి విలువలను పాటించాలి. ఆ పాటించవలసినటువంటి మేనేజ్మెంట్ వాల్యూస్ లేదా నిర్వహణ విలువల పట్ల ఎలా ఉంటుందో వాటిని ఏంటి అవి ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఏ సంస్థ అయినా సమర్థవంతంగా నడవాలి అని అంటే అక్కడ పాలనా వ్యవస్థ యొక్క నిర్మాణం, ఉద్యోగులు, దశ దిశ నిర్ధారణ మొదలగు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. లేదా నీతి బాహ్యమైన నిర్వాహక స్వయంకృత అపరాధంగా మారితే చివరికి ఆ సంస్థ అతి త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎలా ఉండాలి ఆ నిర్వహణ అంటే విలువలతో కూడినటువంటి నిర్వహణ ఉండాలి. అంటే స్వానుభవం అంటూ ఎటువంటి విలువలు ఉండాలి? మరి నైతిక విలువలు చాలా ముఖ్యం. వ్యవస్థను అభివృద్ధి చేయాలంటే మనకు చాలా అవసరం. భారతీయ తత్వశాస్త్రం బోధించినట్టుగా నేను ఈరోజు గ్రూప్ లో మీకు ఒక పుస్తకం పోస్ట్ చేసిన. ఆ గ్రూప్ లో ఏముంటుంది అని అంటే ఆ పుస్తకంలో చాలా దార్శనిక ఆలోచనలు ఉంటాయి మంచిగా. దాంట్లోనే విలువలతో కూడినటువంటి జీవనానికి సంబంధించినటువంటి అనేక సూత్రాలు ఉంటాయి. మీకు ఇండియన్ ఫిలాసఫీ చాలా బాగుంటుంది, పుస్తకం చదవండి మీరు. సో అట్లా తత్వశాస్త్రం నిర్దేశించిన అనేక భావాలపై సూత్ర ఆధారపడి ఉంటుంది. చూద్దాము. స్వానుభవం, అభేదం తెలుసుకొనుట, గుణ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పని చేయడమే విధి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండడం. అనుభవం లేకుండా ఏ పని చేయకూడదు. స్వానుభవంతో చాలా బాగుంటుంది. అంటే నీచ స్వభావం అంటే ఒక చోట పనిచేసే నైతికంగా ప్రవర్తించడం, అనైతికంగా గురించి దుర్భాష రాయడం, ఇటువంటివి ఉండకూడదు. అంటే మనకి ఏదైతే బాధ అనిపిస్తుందో ఇతరులకు కూడా అదే బాధ అనిపిస్తుంది. మనకి ఏదైతే కష్టం అనిపిస్తుందో ఇతరులకు కూడా అదే కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఇతరుల మనసు నొప్పించకుండా ప్రవర్తించడం అనేది
చాలా మంచి పద్ధతి. అంటే అభేదం అని తెలుసుకుంటే ఇది మన ప్రయోజనాలను విడిచి ఇతరుల ప్రయోజనాలకు పాటుపడాలి. అందుకు నిర్మలమైనటువంటి జ్ఞానం, పూర్ణ ఆత్మ, సంపూర్ణ ఆత్మ వివేకం కలగాలి అని చెప్పి కోరుకోవడం. గుణ సిద్ధాంతం అంటే గుణం అనగా ఇక్కడ సద్గుణం అనమాట. ఒక గుణాత్మకమైనటువంటి మార్పు అంటే సద్గుణాత్మకమైనటువంటి మార్పు రావాలన్నమాట. సత్యం, ఆత్మ నిగ్రహం, నిర్భయత్వం, నీతిబద్ధత అనేక అంశాలు దీనిపై ఆధారపడి ఉంటాయి అనమాట. ఇంకా కర్మ సిద్ధాంతం. కర్మ అంటే ఇక్కడ ఏంటి? పని. అవునా? ఒక వ్యక్తి తన గతికి తానే బాధ్యుడు అనేటువంటి సిద్ధాంతం అనేది తన చర్యలకు తానే, అంటే విద్భావం తద్భవతి, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరుగుతూ ఉంటుంది. నువ్వు బాగా చదవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే అంటే దానికి మార్గాలు వెతుకుతావు, నువ్వు ఇంకొకరు చూడవు. విద్యార్థులుగా ఉన్న మీరైతే మీరు ఒక మంచి వ్యాపారం చేయదలుచుకున్నారు, ఒక రకమైనటువంటి వేరే ఒక వృత్తిని ఎంచుకున్నారు, దాంట్లో నీతివంతంగా ప్రవర్తించాలంటే మీ చేతిలో ఉన్నటువంటి పని, దాన్ని మీరు చేయగలగాలి ఒకరోజు. సరే, ఇంకా పని చేయడమే విధి. సో ఈ పని చేయడమే విధి అని మనకు వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే ఆరాధన. సో ఇట్లా మనకు భగవద్గీత అదే చెప్తుంది. ఇంకా అనేక చోట్ల వర్క్ చేయకూడదు నేను ఇంకో ప్రేరేపించే విధానాలు అయితే ఇక్కడ ఉండవు నాకు తెలిసి. సో ఇతరులకు మార్గదర్శకత్వంగా ఉండాలి. ఎస్, మనం రోల్ మోడల్ లాగా ఇతరులకు కనిపిస్తే ఆ సమాజం కూడా మనల్ని అనుకరించే అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇట్లా పాలనలో అనేక సూత్రాలను పాటిస్తూ మనం దానిని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇంకా అనేక వృత్తులు ఉంటాయి మన చుట్టుపక్కల. న్యాయవాద వృత్తి ఉంది, ప్రభుత్వ సివిల్ సర్వెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించొద్దు, నిర్వహణలో శ్రద్ధ, బహుమానాలు, ఎటువంటి లంచాలు, బహుమానాలు, చందాలు, బహుమానాలు అంటే అదే ఇంకా లంచాలు తీసుకోకుండా ఉండాలి. అప్పులు చేయడానికి అలవాటు మారుకోవాలి. సమ్మెలలో పాల్గొనకూడదు, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. నిజమే, ఇవన్నీ ఉండాలి. కానీ పాఠం చెప్పేటప్పుడు తెలియకుండానే కొన్నిసార్లు మా నోటి నుండి కూడా ఆ వ్యక్తిగత అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంటుంది అంటే మా విధిని మేము దాటుతున్నామేమో అనేటువంటి అంశం కూడా ఒక్కొక్కసారి మనసుకు తట్టి కాస్త తగ్గి మళ్ళీ వెనక్కి వెళ్ళి మామూలుగా పాటిస్తుంది. ఇది వ్యక్తిగత భావనలకు మనమందరం గురవుతాం. భావోద్వేగాలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి మనకు. సో అట్లా అనమాట. సో ఇట్లా ఇవన్నింటి మూలంగా మనం ఒక మంచి, ఇంకా దీంతోనే కాకుండా వైద్య వృత్తి, వైద్యో నారాయణో హరి అని అంటాం. అంటే దేవుడితో సమానమైన వాడు వైద్యుడు అని చెప్పి. కానీ అటువంటి వైద్యులే ఇప్పుడు వ్యాపారాలు, అంటే నేను అందరిని అనడం లేదు, మంచి వాళ్ళను ఎప్పుడూ గౌరవిద్దాం. మంచిగా లేని వాళ్ళను గౌరవించాల్సిన అవసరం నాకు లేదు, ఎవరికీ లేదు కూడా. అంటే డాక్టర్లు చెడ్డవాళ్ళు అంటే అందరు డాక్టర్లు చెడ్డవాళ్ళని కాదు. రాజుగారి పెద్దవారి పరిస్థితి అయిపోతుంది, అట్లా అనకూడదు. లేదు, కొంతమంది డాక్టర్లు నిజంగానే చాలా కమర్షియల్ గా, నిజానికి ఒక దేవుడి దైవత్వాన్ని ప్రతిపాదించేటువంటి వృత్తిలాగా కనిపించే వైద్యం వ్యాపారాత్మక దృష్టితో ఆలోచిస్తుంది. ఎంత దారుణమైన పరిస్థితి. సో ఇట్లా విలువల మధ్య సంఘర్షణ కూడా ఏర్పడుతుంది. వాటిని మనం ఎట్లా పాటించాలని సందిగ్ధత వస్తుంది. వైద్య వృత్తిలో ధర్మ పరిష్కారం అంటే చూద్దాం. ఇంకేం ఎదాలైనా సరే అనవసరమైనటువంటి వైద్య పరిశోధనలను, పరీక్షలను నిషేధించాలి. రోగి వ్యాధిని కరెక్ట్గా తెలియాలి, పరస్పర గౌరవాన్ని కలిగి ఉండాలి, లైంగిక సంబంధాలు లాంటివి కొనసాగించడం మంచిది కాదు. సో అనేక అంశాలు దీని పట్ల బాధ్యత చూపిస్తుంటాయి. ప్రభుత్వ పాలనలో నైతిక విలువలు ఖచ్చితంగా అవసరం. స్పందన, రెస్పాన్సివ్నెస్ అనేది, మన రెస్పాన్సిబిలిటీ అనేది, మన అకౌంటబిలిటీ అనేది సమాజం పైన ప్రభావితం చేసేటువంటి, ప్రభుత్వాల పైన, సమాజం పైన ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జవాబుదారీతనంతో పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు అనేక అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది పూర్తి స్థాయి పాఠ్యాంశం, ఒక రివిజన్ మాత్రం. ధన్యవాదాలు.